వినికిడి గొప్ప వరం. వినిపించకపోతే జీవితం నిశ్శబ్దం. చిన్నపిల్లలకు ఈ సమస్యల వల్ల చెవిటి మూగకు కూడా దారితీయవచ్చు. పెద్దవాళ్లలో మాత్రం 40 తర్వాతే సమస్యలు వస్తాయని చెప్పి వినికిడి సమస్యలు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇంకొంతమందికి ఏంటంటే అకస్మాత్తుగా వినిపించకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు చెవిటి సమస్యలు అంటే వినికిడి సమస్యలు, గుర్తింపు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయి వంటి విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా చిన్నపిల్లల గురించి తెలుసుకుందాం. అంటే చిన్నపిల్లలకి పుట్టినప్పుడే వినికిడి సమస్యలు ఉండడం వల్ల తర్వాత మాటలు కూడా వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు కదా. ఈ నేపథ్యంలో అసలు వినికిడి సమస్యలు వాళ్ళకి ఏ విధంగా వస్తాయి, ఎలా గుర్తించాలి? యూజువల్గా ఇప్పుడు పిల్లల్లో కొద్దిగా వినికిడి సమస్య రేటు పెరిగిందండి. ఎందుకంటే మనం పాతకాలంలో చూసినట్లయితే బేబీలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పూర్తి నెలలు నిండి తర్వాత పుట్టేవాళ్ళు. కానీ వాళ్ళ కొంతమంది బేబీసు నెలలు నిండకముందు అంటే ప్రీమెచ్యూర్ బర్త్స్ అంటాం. ఈ ప్రీమెచ్యూర్ లో బర్త్ వెయిట్లో కొద్దిగా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఇలా ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ఏంటంటే లేట్ మదర్స్ అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన మా ఉమెన్స్కి పిల్లలు పుడుతున్నా కూడా వాళ్ళలో కూడా కొద్దిగా వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మదర్స్కి ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఒక్కొక్కసారి అది పిల్లల మీద మన ఊమ్లో ఉన్న పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యి వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో యూజువల్గా ఏంటంటే ఎక్కువ మందిలో ప్రీమెచ్యూర్ లో బర్త్ వెయిట్, పుట్టినప్పుడు జాండీస్ ఎక్కువ ఉన్న, ఏదన్నా ఆక్సిజన్ లెవెల్స్ అందక హైపాక్సియాస్ అటాక్స్ వచ్చిన వాళ్ళల్లో ఈ వినికిడి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరినీ మనం హై రిస్క్ బేబీస్ అంటాం. ఈ హై రిస్క్ బేబీస్లో అందుకని ఏంటంటే పుట్టంగలోనే 1వ రోజు కానీ 2వ రోజు కానీ బేబీని చూస్తారు. తర్వాత ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ బేబీకి ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు. అంటే ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ అంటాం అనమాట. ఈ టెస్ట్లో మనం బేబీస్కి ఎర్లీగా ఏదైనా హీరింగ్ లాస్ ఉంటే కనుక్కుంటాం అనమాట. ఎవరన్నా ఈ బేబీస్లో ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ అబ్నార్మల్గా ఉన్నట్లయితే 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో బెరా టెస్ట్ చేస్తాం. బెరా ఏంటంటే మోర్ కన్ఫర్మేటరీ అనమాట. ఒకవేళ బెరా టెస్ట్లో కనుక 1-2 సార్లు టెస్ట్ చేసినప్పుడు వినికిడి లోపం వచ్చిందంటే ఆ పిల్లలకు మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ వినికిడి లోపం ఉన్న ఇంటెన్సిటీని బట్టి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం అనమాట. మనం కనుక అప్పుడు కనుక నెగ్లెక్ట్ చేసి 2-3 ఇయర్స్ దాకా కూడా వినికిడి లోపం ఉన్న పట్టించుకోకపోతే తర్వాత వాళ్ళకి మాట మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏమాత్రం డౌట్ ఉన్నా వినికిడి సమస్య కొద్దిగా డౌట్గా ఉంది, వినికిడి తక్కువ ఉందని అనిపించిన అది మనం సౌండ్ చేసినా కూడా పిల్లలు తిరగకపోతున్నారు. యూజువల్గా ఏంటంటే మదర్ సౌండ్ చేస్తే ఫాస్ట్గా తిరుగుతారు. అలానే ఇంట్లో కూడా కొద్ది లౌడ్ నాయిస్ వచ్చిన వాళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతుంటే మనం ఒకసారి బెరా టెస్ట్ చేసుకొని హీరింగ్ ఖచ్చితంగా ఉందా లేదా అని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలండి. డాక్టర్ గారు, అంటే ఏ వయసు నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు? మనకి ఏ విధంగా తెలుస్తుంది తల్లులకి? యూజువల్గా వాళ్ళందరూ 1 వీక్ 10 డేస్లోనే రెస్పాండ్ అవుతారు. యూజువల్గా మనం 1 మంత్ 1.5 మంత్లో తెలుసుకోవచ్చు వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానాన్ని బట్టి సౌండ్స్కి. ఎందుకంటే బ్లింకింగ్ ఆఫ్ ఐలిడ్స్ లేదా తలని కదిలియటానికి, ఈవెన్ దో వాళ్ళకి అంత శక్తి లేకపోయినా కదిలియటానికి సమ్ మూమెంట్స్ ఇస్తారు సౌండ్ రాంగ్లోనే. సో అలాంటివి లేనప్పుడు మనం ఎమ్మటే డౌట్ చూసుకొని దానికి అవసరమైన టెస్ట్ చేసుకొని వినికిడి నార్మల్గా ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట.